గుంటూరుకు దగ్గరగా ఉన్న పల్లెటూరు చిలకలూరిపేట. అక్కడే ఉంది ఒక మధ్య కుటుంబం, సుబ్బారావు కుటుంబం. సుబ్బారావు మాజీ స్కూల్ టీచర్. తన జీవితమంతా విద్యకు అంకితం చేశాడు. ఆయన భార్య అనసూయమ్మ ఎంతో శాంతంగా, సన్మార్గంగా ఉండే ఒక గృహిణి. వారికి 3 పిల్లలు. రాము పెద్ద కుమారుడు, హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్. లలిత మధ్య కుమార్తె, పెళ్ళైన తర్వాత బెంగళూరులో స్థిరపడింది. శరత్ చిన్నవాడు, అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం. 3 వేర్వేరు ప్రదేశాల్లో 3 పిల్లలు. కానీ ఇద్దరు తల్లిదండ్రుల్ని ఆచూకీ అడిగినా తిరిగి ఊరుకు రావడం అరుదే. సుబ్బారావు ఆరోగ్యం క్రమంగా దిగజారుతుంది. అనసూయమ్మ హాస్పిటల్కు ఒంటరిగా తీసుకెళ్తోంది. అప్పుడు రాముకు ఫోన్ చేస్తుంది. నాన్నకు జ్వరం తగ్గట్లేదు రామా, చూద్దామని ఉంది. రాము: అమ్మా, నా బ్రాంచ్లో ఇన్స్పెక్షన్ ఉంది, వచ్చే వారం వచ్చేస్తా. లలితకి ఫోన్ చేస్తే, పిల్లలు స్కూల్ పరీక్షలో ఉన్నారమ్మా, మనకు అక్కడెక్కడో వైద్యులు లేవు, మీరే దగ్గరగా ఉండాల్సిందే. శరత్కు మెసేజ్ పెట్టిన సీన్ వచ్చిపోయింది. ఐ మీన్ మీటింగ్స్ మామ్, విల్ కాల్ లేటర్. అనసూయమ్మ ఒంటరిగా నిలబడింది. కానీ ఆమె మనసులో మాత్రం నలుగురు ఒకే టేబుల్ దగ్గర కూర్చొనే కాలం గుర్తొచ్చింది. ఒకరోజు పాత బస్తా తీసి అక్కడ ఉన్న పాత ఫోటోలు చూస్తూ కూర్చుంది. చిన్నప్పటి లలితను తలుచుకుంటుంది. రాత్రి జ్వరం వచ్చినప్పుడు ఒడిలో పెట్టుకొని నిద్రపెట్టిన రోజులు. శరత్ పేపర్ చదవగలిగిన మొదటి రోజు, అమ్మా అని తనకే వినిపించాలని పట్టుబట్టిన రోజు. అతని మొదటి బైక్, అమ్మ నగలమ్మిన పైసలతో. ఆ త్యాగాల మధ్య పిల్లలు పొరుగువారి పిల్లలైపోవడమే అమ్మగారి వేదన. ఒకరోజు సుబ్బారావు తలకిందుగా పడిపోతాడు. తాత్కాలికంగా పరిస్థితి విషమవుతుంది. డాక్టర్ చెప్పాడు, ఒకవేళ పిల్లలు చూడాలనుకుంటే త్వరగా చెప్పండి. అనసూయమ్మ రాముకు కాల్ చేసింది. రామా, మీ నాన్న ఇంకా నీ పేరు చెప్తూనే ఉన్నాడు. ఈసారి మాట ఆగలేదు. రాము ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు. బెంగళూరు నుంచి లలిత వచ్చింది. శరత్ కూడా ఫ్లైట్ టికెట్ తీసుకున్నాడు. ఓ చిన్న ఇంట్లో నాన్న మంచానికి ఒడిలో తలపెట్టి 3 పిల్లలు ఒక్కసారి కూర్చున్నారు. ఆ రోజు రాత్రి అన్నీ మాట్లాడుకున్నారు. లలిత: అమ్మా, నీవు ఏడుస్తూ కాల్ చేసిన రోజు నా మనసు చాలా బాధేసింది. కానీ నువ్వెప్పుడూ సర్ది చెప్తావు కాబట్టి మేము నిర్లక్ష్యం చేశాం. శరత్: నా ఆనందానికి కారణం మీరు, కానీ నేనెప్పుడు చెప్పలేదు. ఆ మాటలు వినిపించగానే అనసూయమ్మ చేతులు నిదానంగా చప్పడించింది. ఇది చాలు నాకు. మీరు మళ్ళీ ఇంటికొచ్చారు కదా, ఇది చాలు. ముగింపు: అప్పటి నుంచి ప్రతి పండగకి పిల్లలంతా ఊరికి వస్తారు. రాము తన బ్రాంచ్ ట్రాన్స్ఫర్ వేయించుకున్నాడు. లలిత పిల్లలతో గ్రామ జీవితం అనుభవిస్తోంది. శరత్ కూడా ఏరియాలో ఒక్కొక్కసారి జూమ్ కాల్స్లో కాకుండా ప్రత్యక్షంగా వస్తున్నాడు. ఇంట్లో చిమ్మిన చుక్కల వెనుక ఒక అమ్మ గుండె ఉంది. ఆ గుండె భూమి మీద దేవత. ఈ కథ భావం: ప్రపంచంలో ఎన్ని విజయాలు సాధించినా తల్లి ప్రేమను గుర్తించని మనిషి ఓ నిస్సారమైన గడ్డిపోచే.